నమస్కారం అండి. వెల్కమ్ టు మా ఇంటి సిరి సంతోషాలు. ఈ రోజు వీడియోలో వంకాయతో నిల్వ ఊరగాయ పచ్చడిని చూద్దాము. నేను ఇక్కడ 1 కేజీ పండు వంకాయల్ని తీసుకున్నానండి. వంకాయల్ని శుభ్రంగా కడిగి క్లాత్ తో తుడిచి తడి లేకుండా ఆరబెట్టాలి. తర్వాత వీటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఊరి మెత్తగా అయిపోతాయండి. కొద్దిగా పెద్ద ముక్కలు అయితే మనకి క్రంచీగా ఉంటాయండి. తరిగేటప్పుడు పుచ్చులు అవి వస్తే పక్కకి తీసేసుకోండి. అన్నింటినీ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత 1 కప్పు కల్లుప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు కూడా వేస్తున్నానండి. అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఉప్పు పసుపు ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కేజీ వంకాయలకి 250 గ్రాముల చింతపండు కరెక్ట్ గా సరిపోతుంది. చింతపండులో ఉండే ఈనెలు గింజల్ని తీసేసుకోవాలి. ఒక డబ్బాలోకి ఈ చింతపండుని వేసుకోవాలి. దానిపైన ఈ వంకాయ ముక్కలన్నింటినీ కూడా వేసుకోవాలి. ఈ వంకాయ ముక్కల్లో నీరు ఊరి చింతపండు అంతా నానుతుంది. అందుకే అడుగున వేసుకోవాలి. కొంతమంది అయితే ఈ ముక్కల్ని 3 రోజులు కూడా ఊరబెడతారండి. ఇప్పుడు మూత పెట్టేసి 1.5 రోజుల పాటు ముక్కల్ని ఊరనివ్వాలి. ఇది మరుసటి రోజు అండి. మరుసటి రోజుకి ఈ విధంగా ఉన్నాయి. నేను మరుసటి రోజు సాయంత్రం కలుపుతున్నాను. 1.5 రోజుల పాటు ఊరితే సరిపోతుంది. ఈ ముక్కలన్నింటినీ కూడా సపరేట్ చేసుకోవాలి. చూడండి, అడుగున చింతపండు బాగా నానిపోయింది. మిక్సర్ జార్లోకి తీసుకొని చింతపండునంతా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వేరొక బౌల్లో ఈ చింతపండు పేస్ట్ ని వేసుకోవాలి. అలాగే 1 కప్పు కారం వేసుకోవాలి. కారం కప్పు పై వరకు వేసుకోవాలి. చిన్న టీ గ్లాస్ లో సగం వరకు ఆవుపిండి వేసానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల మెంతిపిండి కూడా వేసానండి. వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఇలా కారము చింతపండు గుజ్జు మెంతిపిండి ఆవుపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఎయిర్ టైట్ బాక్స్ లో గానీ గాజు సీసాలో గానీ పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ముక్కలు మెత్తపడకుండా పచ్చడి రంగు మారకుండా ఉంటుందండి. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మొత్తం ఒకేసారి పచ్చడి పోపు వేసే కంటే కూడా అప్పటికప్పుడు కొంచెం పచ్చడి తీసుకొని పోపు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పచ్చడికి పోపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. పచ్చళ్ళకి వేరుశనగ నూనె అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి వేసి 4-5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఆవాలు వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు 2 గరిటెల పచ్చడిని తీసుకొని పోపులో వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పచ్చడిని ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కొంచెం తీసి పోపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఫ్రెష్ గా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే ఇలా బాగా కలుపుకొని రుచి చూసుకొని ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు. ఒకవేళ ఉప్పు కారం వేసుకోవాలి అనుకుంటే ఈ రోజు కంటే కూడా మరుసటి రోజు చూసి వేసుకుంటే బాగుంటుంది. నాకైతే ఉప్పు కారం 2 తగ్గాయండి. మరలా రాళ్ళ ఉప్పుని గ్రైండ్ చేసిన ఉప్పుని మెజరింగ్ కప్తో 1/2 కప్పు వేసానండి. అదే 1/2 కప్పుతో కారం కూడా వేసానండి. ఇంతేనండి, వంకాయ నిల్వ పచ్చడి రెడీ అయింది. ఈ పచ్చడిని వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఇంట్లో మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఇంటి సిరి సంతోషాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.